ప్రైజ్ ది లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ప్రభువును ఘనపరచడానికి దేవుడు మనకిచ్చిన మహాభాగ్యాన్ని బట్టి ఆయన నామానికే స్తుతి కలుగునుగాక. దేవుని సన్నిధికి మనం వెళ్ళేటప్పుడు కృతజ్ఞతతోనూ కృతజ్ఞత అర్పణలతోనూ స్తుతులతోనూ మనం వెళ్ళడం వల్ల మన సమస్యలన్నిటినీ పరిష్కరింపబడి దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాలతో మనము వస్తూ ఉన్నాం. ఏదైనా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు, దేవుని సన్నిధికి మనం వెళ్ళేటప్పుడు దేవునికి ఇష్టమైన అలంకారాలతో ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి మనం వెళ్ళాలి. మనం ఎలా ఉంటే మనకు ఆ సౌందర్యం వస్తుందో అటువంటి ఆయనకిష్టమైన సౌందర్యముతో, ఆయనకిష్టమైన ఆభరణాలతో మనము దేవుని సన్నిధిలోనికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. పేతురు పత్రిక 3:4 అంటూ ఉంటాడు కదా, మనలోని అంతరంగ మనుష్యుని దాగిన మనసుతో, అంటే క్షయమైపోయే స్వభావము కాకుండా, క్షయమైపోయే అలంకారాలు కాకుండా అక్షయమైన అలంకారాలతో మనం ప్రభు సన్నిధిలోనికి రావాల్సిన వారమై ఉన్నాం. ఏంటి అక్షయమైన అలంకారాలు? మృదువైనట్టువు సాధువైనట్టునైనా నిశ్శబ్దాత్మకయుక్తమైన ఆభరణములతో మీ అలంకారము ఉండవలెను. ఇది దేవుని దృష్టికి చాలా అమూల్యమైనది, విలువైనది. అలాంటి అలంకారాలు ధరించి దేవుని సన్నిధిలోనికి మనం రావాలని ఆయన కోరుతూ ఉన్నాడు. మనం ఉన్న ప్రపంచంలో చాలా మట్టుకి అందరూ కూడా బాహ్య సౌందర్యం మీద ఎక్కువ శ్రద్ధ పెడుతూ ఉంటాం. దానికి డబ్బు ఖర్చు పెడుతూ ఉంటాం, సమయాన్ని ఖర్చు పెడుతూ ఉంటాం, చాలా ఆతృత పడుతూ ఉంటాం. ఎందుకంటే బాహ్య సౌందర్యం అందరికీ ఇష్టం. మనం ఎవరు చూసినా చాలా అందంగా ఉన్నారు అని చెప్పుకునే విధంగా మనం ఉండాలని ఆశపడుతూ ఉంటాం. మన బట్టలే కానివ్వండి, అలంకారాలు కానివ్వండి, మన రూపం, లేదంటే మన ప్రతిష్టత, మన ప్రతి విషయంలో కూడా మనము చాలా స్పెషల్గా ఉండాలని ఆశపడుతూ ఉంటాం. అయితే దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు బాహ్య అలంకారము ఎంత స్పెషల్గా ఉన్నప్పటికీ దేవుడు చూసే అలంకారము లోపల చూస్తూ ఉంటారు. సో ఆ అలంకారాన్ని ఎవరు చెరపలేరు కూడా, ఎవరు తీసివేయలేరు. అలాంటి హృదయ అలంకారమును, మన యొక్క హృదయంలో మన ఇన్నర్ బ్యూటీని ఆయన చూస్తూ ఉంటారు. లోపడున్న ఆ యొక్క అలంకారాన్ని ఆయన చూస్తూ ఉంటారు. దేవుడు విలువనిచ్చేది బాహ్య సౌందర్యానికి కాదు, కానీ మృదువైనట్టు సాధువైనట్టు వినయముతోనూ శాంతితోనూ విశ్వాసముతోనూ ఉండే ఆ యొక్క హృదయ అలంకారాన్ని ఆయన చూస్తూ ఉన్నారు. మృదువత్వం అంటే గర్వం లేకుండా, కోపం లేకుండా, అందరి ఎడల దయతో ప్రేమగా పలకరించడం. సాధువైనట్టు అంటే కష్టాలలో కూడా దేవుని మీద సంపూర్ణంగా నమ్మి ప్రశాంతంగా ఉండడం. ఇలాంటి హృదయం దేవుని దృష్టిలో చాలా విలువగా ఉన్నది. బంగారం కంటే, ఆభరణాల కంటే, కీర్తి కంటే కూడా ఈ అలంకారము చాలా గొప్పదంట. అందువల్ల మన ఆదివారం పరిశుద్ధ సన్నిధిలోనికి మనం వెళ్ళేటప్పుడు మన అలంకారము దేవునికి ఇష్టమైన అలంకారం, దేవునికి ఇష్టమైన ఆభరణాలను మనం ధరించి దేవుని సన్నిధిలోనికి మనము వెళ్ళాలి. అది ఆయన మనల్ని చూస్తూ ఉన్నప్పుడు, మన అలంకారాలతో మనం దేవుని యొక్క సన్నిధిలోనికి మనం అడుగుపెట్టినప్పుడు, ఆయన మనల్ని చూచినప్పుడు అబ్బా ముగ్ధుడైపోవాలి. సో అలాంటి అలంకారం ఒట్టి స్త్రీలు మాత్రమే కాదు, పురుషులు కూడా ఈ రోజుల్లో ఆభరణాలన్నీ ధరిస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద లవాటి చైన్స్ వేస్తూ ఉంటారు, చేతుల నిండా ఉంగరాలు పెట్టుకుంటూ ఉంటాం. సో ఇలాంటి మనం ఆభరణాలు మనం ఆభరణాలు ధరించవద్దని చెప్పటలేదు, కానీ ఈ బాహ్య అలంకారము కంటే హృదయ అంతరంగ అస్వభావము, ఆ అలంకారం మనం కలిగి ఉండడం, అది మనకెంతో ఆశీర్వాదకరము అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలోనికి వెళుతున్నాం. మనము బాహ్య రూపము కన్నా అంతరంగ
స్వభావము, అంతరంగ ఆభరణాలను మనం చూపించేవారిగా, ఇతరులకు మనము ఎట్టిపెట్టి చూపించక్కర్లేదు, మనం చూస్తూ ఉన్నప్పుడే అర్థమైపోతుంది అన్నమాట మన అంతరంగ అలంకారాలు ఎలా ఉన్నాయి అనేది. అలాంటి విధంగా మనం ధరించి ప్రభు సన్నిధిలోనికి ఇచ్చి దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మనం సొంతం చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా నీకే స్తోత్రాలు నాయన. మా బాహ్య రూపాన్ని కాక మా హృదయాన్ని మీరు చూచి మమ్మల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నారు నాయన. మీరు మరెక్కువగా మమ్మలను ప్రేమించినట్లుగా మా అంతరంగ స్వభావము, అంతరంగ హృదయము గొప్ప నాయన అలంకారములను ధరించి మృదువత్వము, సాధువత్వము నాయన, మేము వినయము, విధేయత, పరిశుద్ధత, పవిత్రత అనే అలంకారములను మేము ధరించి నీ పరిశుద్ధ సన్నిధిలోనికి మేము వచ్చినప్పుడు అయ్యా మీ ప్రేమలో మేము ముగ్ధులమైపోవాలయ్యా. అట్టి గొప్ప కృపను మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. వినయము, విధేయత, శాంతిని మేము కలిగి ఉండి, మృదుత్వము, సాధువత్వమును కలిగి ఉండి, వినయ విధేయతలతో, విశ్వాసముతో అటువంటి అలంకారాలు ధరించి మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని సేవించినట్లు అట్టి కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉన్నది. ఈ యొక్క ఛానల్ పవర్ ఆఫ్ ప్రైజ్ అనే మీరు ఈ ఛానల్లో మీరు జాయిన్ అవ్వాలని కోరుతూ ఉన్నాం. యూట్యూబ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని టచ్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.